అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కప్పు రవ్వతోటి రాఖీ ఫెస్టివల్కి సింపుల్గా చేసుకునే స్వీట్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా? కప్పు రవ్వ తీసుకోవాలండి. దీన్ని బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. కప్పు రవ్వతోటి మీకు చేసి చూపిస్తాను. అంతా మెజర్మెంట్గా వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో అరకప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అంతా వేసేయకుండా ఒక స్పూన్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది లాస్ట్లో వేస్తానండి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత రవ్వ వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో రవ్వ బాగా వేయించడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. రవ్వ వేయించడంలోనే ఉంటుంది స్వీట్ టేస్ట్ అనేది. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 2 స్పూన్లు పోసుకోవాలండి. 1 స్పూను మీగడ కూడా వేసుకుని పాలల్లో వేసుకోండి. ఈ మీగడ వేయటం వల్ల మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. చూడండి, మీగడంతా కూడా కలిసేలాగా రవ్వని మాత్రం కలుపుకొని ఇప్పుడు ఈ బాండి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో కప్పు పంచదార వేసుకోవాలి. కప్పు రవ్వకి కప్పు పంచదార కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసుకుని పంచదారని కరిగించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని పంచదార కరిగించుకోండి. ఈలోపు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ప్లేట్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు పంచదార చూపిస్తున్నాను చూడండి. పంచదార ఈ మాత్రం కరిగింది కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ తోటి యాలకుల పొడి వేసుకోవాలి. పంచదార పాకం ఏమీ రానవసరం లేదండి. మనం చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంటే జిగురు పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, నేను చూపిస్తాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ రవ్వ బాండీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బాండీలో కొద్దిగా ఈ షుగర్ సిరప్ అనేది పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకండి. ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుకోండి. మీరు పంచదార ప్లేస్లో బెల్లమైనా వేసుకుని చేసుకోవచ్చండి. దాదాపు పంచదారైనా బెల్లమైనా ఒకటేనండి. మీరు కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే డేట్స్తో చేసిన రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అంటే ఇది అందరూ సింపుల్గా చేసుకుంటారు కదా, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. స్వీట్ అనేది చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. మీడియంలో పెడితే ఈ బర్ఫీ అనేది కలర్ మారే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెం చేత్తో పట్టుకుని చూస్తే లడ్డూలాగా వచ్చిందనుకోండి, ఇంకా ఇది రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈవెన్గా చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిస్తా బాదం పలుకులు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసిన పిస్తా బాదం వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. పైన ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంత టైం అంటూ ఏముండదండి. 1 అవర్ పట్టవచ్చు, 1.5 అవర్ పట్టవచ్చు. కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన రవ్వ బర్ఫీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.